ఉమ్, రే, కిచెన్కి ఎందుకురా వచ్చావు? అక్కడే కూర్చోవచ్చు కదా, నేను టీ తీసుకొచ్చేదాన్ని. ఏయ్, ఏం పర్లేదు. నేను అక్కడే ఒంటరిగా ఎలా కూర్చోను? అందుకే ఇక్కడికి వచ్చాను. సరే, చెన్నైలో ఎన్ని రోజులు ఉండబోతున్నావు? నాకు ఇక్కడ ఒక 2 నెలలు ట్రైనింగ్ ఉంది. అది పూర్తయ్యాక నేను ఇక్కడే ఉంటానా లేదా బయట ఎక్కడికైనా పంపిస్తారా అనేది తెలీదు. అవునా? అవును, కానీ నిన్ను ఈరోజు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ భర్త ఎక్కడున్నాడు? ఆ, నా భర్త బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. ఆయన లేవడానికి కాస్త టైం పడుతుంది. ఓ, అవునా? ఉమ్, సరే, నీ భర్త ఎలా ఉన్నాడు? ఉమ్, ఏదో ఉన్నారు. ఏంటే అంత డల్గా చెప్తున్నావు? 2 వారాల ముందు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఓ. వారు కింద పడి కంటికి దెబ్బ తగలటం వల్ల కంటి చూపు కోల్పోయారు. డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినందువల్ల ఇప్పుడు ఆపరేషన్ చేశాం. ఆ, ఆయనకి చూపు రావడానికి కాస్త టైం పడుతుంది. ఓ, అవునా? ఇది చాలా బాధాకరమైన సంఘటన. అవునరా. ఇంకా ఏంటి సంగతులు? మ్మ్. మన ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోలేదు కదా. ఆ తర్వాత నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ అస్సలు రాలేదు. ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నా. రే, త్వరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవరా. హ్మ్, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నువ్వు చెప్పావు గనక త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందే. సరే. చియర్స్. హే, టీ చాలా బాగుంది. చాలా మంచిగా పెట్టావు. అవునా? అవునే, ఎక్సలెంట్. మరి నువ్వు చెన్నైలో ఎక్కడ ఉండబోతున్నావు? ఎక్కడ స్టే చేయాలో ఆలోచించాలి. ఒకవేళ నువ్వు ఓకే అంటే కనుక మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నా. రే, ఏం చెప్తున్నావురా? అమ్మో, ఇక్కడ నువ్వు ఉంటున్నావని నా భర్తకి తెలిస్తే అంతే సంగతులు. నీ భర్తకి ఎలా తెలుస్తుంది? అతనికి కళ్ళు కనిపించవని చెప్పావు కదా. ఉమ్. ఆ, అవును కదా. ఒకవేళ ఆయనకి తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. వే, మీ ఆయనకి చూపు తెలిసే లోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అవును, ఆయనకి ఎప్పటి వరకు బాగుతుందని డాక్టర్ గారు చెప్పారు? ఓహో, తెలీదురా, ఇంకా చాలా టైం పడుతుందని చెప్పారు. ఓ, అవునా? సరే, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. అలాగంటావా? మ్మ్, మ్మ్. మ్మ్, అవును. వాణి, వాణి,
వాణి ఎక్కడున్నావు? వాణి ఆ, ఏమండి? వచ్చింది ఎవరు? ఆహా, ఇక్కడ ఎవరు లేరండి. అవునా? ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. అబ్బే, అదేం లేదండి. టీవీ శబ్దం వినపడిందేమో. ఉమ్, సరే, మీరు కూర్చోండి. ఉమ్. ఆ, మీరు కూర్చోండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. సరే. అయ్యో దేవుడా. ఇదిగోండి టీ. ఇవ్వండి, ఇవ్వండి. సరే రండి, మీరు రెస్ట్ తీసుకోండి. బెడ్రూమ్కి తీసుకువెళ్ళు. ఆ, ఆ, కూర్చోండి, జాగ్రత్త. పడుకోండి. మీరు పడుకోండి, నా కిచెన్లో కొంచెం పనుంది. కిరణ్, నువ్వు పద, నీకు రూమ్ చూపిస్తాను.